భక్తుడు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నాడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని, నువ్వు తప్ప, నీ దగ్గర మాత్రమే, నీతో ఉంటే మాత్రమే, నీ దగ్గరకు వస్తేనే, నీ మీద ఆధారపడితేనే, నీ వైపు చూస్తేనే తప్ప నాకెక్కడ కూడా క్షేమం లేదని భక్తుడు తెలియజేస్తున్నాడు. అవును కదా, గత వారము గత కాలం మనం చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో. సో అంటే దేర్ ఆర్ మెనీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హ్యాపెనింగ్. అంటే ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, వేదనలు, శోధనలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోగలుగుతున్నామంటే అది కేవలం ఆయన మనకి ఇస్తున్న క్షేమం మాత్రమే. అంటే ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు, ఆయన పాద సన్నిధిలో మనం చేరినప్పుడు అక్కడ మనకి క్షేమం దొరుకుతుంది. అక్కడ మనకి ఉన్నతమైన దేవుడిగా మనకుండి ఆయన ఏం చేస్తాడంటే మనకు క్షేమాధారంగా, గొప్ప నిధిగా. సో ఆయన పాదాల దగ్గర మనం చేరినప్పుడు, ఆయన పాదాల శరణు వచ్చినప్పుడు ఆయన మనకి ఎలా ఉన్నాడంటే ఈజ్ ద ఓన్లీ వన్ గాడ్ హూ ఈజ్ ద సేఫెస్ట్ రెఫ్యూజ్. ఇంకా వేరే ఆధారం మనకి దెర్ ఈజ్ నో ఐడియా. ఇంకా వేరేది మనం చూడటానికి కూడా మనకు లేదు. సో హూ కెన్ సేవ్ అస్ ఆర్ హూ కెన్ ప్రొటెక్ట్ అస్, హూ విల్ కీప్ అస్ సేఫ్? మన జీవితాల్లో ఎవరున్నారండి ఈ లోకంలో? ఎక్కడైనా ఉందా మనకి పలానా చోటుకి వెళ్తే మనకు క్షేమము, పలానా చోటుకి వెళ్తే నాకు సమస్తం దొరుకుతుంది అనుకోవడానికి ఎవరు లేరు. అంటే మనుషులందరి దగ్గర మనం ఆశించింది ఎక్కడైనా కానీ వాళ్ళందరూ కూడా నిమిత్త మాత్రులే కాబట్టి వాళ్ళు కొంతవరకే, అది ఎవరైనా తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా, పిల్లలైనా. కానీ మనకు ఇంకా సేఫెస్ట్ ప్లేస్ అంటూ ఉంటే అది దేవుడు మాత్రమే మన జీవితాల్లో. అదే